హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం కర్ణాటక స్పెషల్ తిల్లి సారు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది 1 కప్పు ధనియాలు, అలానే అరకప్పు జీలకర్ర, అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలానే ఒక 5-6 స్పూన్లు మిరియాలు వేసి బాగా వేయించుకోవాలండి. మీ ఇష్టం, అన్నీ ఒకే దాంట్లో పెట్టి వేయించుకున్నా పర్లేదు. నేనైతే సపరేట్గానే వేయించుకున్నాను. ఇందులో స్పెషల్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆవాలు కూడా యూస్ చేస్తారండి. ఆవాలు యూస్ చేయడం వల్ల చారు పొడిలో మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో అలానే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కానీ అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆర్ నూనె వేసి ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలన్నమాట. సో ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేగాక చల్లారాక అప్పుడు పొడి కొట్టుకోవాలండి. ఈ చారు పొడి ఎంత టేస్టీగా ఉంటుందో, అండ్ చారు రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెసిపీ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను మీకోసం. సో ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటి నుండి అయితే నేను కర్ణాటక సిరీస్ ఇక్కడ వంటలు ఎలా ఉంటాయి అనేది అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తానండి పోస్ట్ పెట్టడానికి, ఓకేనా. నేనైతే మిక్సీ పట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పొడి, నేనైతే చారు కూడా ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. నేను ట్రై చేశాక మీతో అయితే షేర్ చేస్తున్నాను. అలానే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మన రకమే చారు కాకుండా ఇలా కర్ణాటక స్పెషల్ చారు కూడా చాలా బాగుంటుంది, ఓకేనా అండి. ఫ్రెండ్స్, నేనైతే చారు రెసిపీ కూడా పెడతాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.